Hi friends, good evening. Welcome to LTX classes. First of all, congratulations to everyone who cleared UPSC prelims. మొన్న రీసెంట్గా వచ్చిన రిజల్ట్లో క్లియర్ చేసి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ద ఎగ్జామ్ దట్ ఈస్ యూపీఎస్సీ మెయిన్స్కి ఎవరెవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ ఎస్పెషల్లీ ఇలా ప్రిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్కి క్వాలిఫై అయిన వాళ్ళకు మాత్రమే మనం ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి ఒక స్పెషల్ ఇనిషియేటివ్, వెరీ స్పెషల్ ఇనిషియేటివ్ని లాంచ్ చేయబోతున్నాం అనమాట. అదేంటంటే సూపర్ 30 బ్యాచ్. ఈ సూపర్ 30 బ్యాచ్ అంటే ఏంటంటే జస్ట్ దీని స్ట్రెంత్ 30 మెంబర్స్ మాత్రమే ఉంటారు. అండ్ ఈ 30 మెంబర్స్ని ఫుల్ ర్యాంక్ తెప్పించడమే లక్ష్యంగా పెట్టుకొని స్టార్ట్ చేసిన ఇనిషియేటివ్ అనమాట ఇది. సో దట్ ఈస్ సూపర్ 30 బ్యాచ్. వీళ్ళకి ఏంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఒక్క 1 రూపీ కూడా ఛార్జ్ చేయకుండా వీళ్ళకి సూపర్ 30కి ఏం ఇవ్వడం జరుగుతుంది అంటే మెంటార్షిప్ అలాంగ్ విత్ టెస్ట్ సిరీస్ అండ్ ఫీడ్బ్యాక్. టెస్ట్ సిరీస్ అండ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. సో ప్రిలిమ్స్ క్లియర్ చేసి, ఒకవేళ మీరు కూడా ప్రిలిమ్స్ క్లియర్ చేసినట్టయితే ఓకే, దెన్ మీ ముందున్న నెక్స్ట్ ఇంపార్టెంట్ ఒక పెద్ద బాధ్యత ఏంటంటే మెయిన్స్ని క్లియర్ చేయడం. ఇది ఒక హ్యూజ్ టాస్క్ కదా. సో ఇంత పెద్ద హ్యూజ్ టాస్క్ని మీకు మోస్ట్ సింప్లిఫైడ్ టాస్క్గా చేయడానికి ఒక సరైన మెంటార్ అయితే అవసరం ఉంటారు ఖచ్చితంగా, అవునా? సో మీరు యూపీఎస్సీ కోచింగ్ మీరు ఎక్కడైనా తీసుకొని ఉండొచ్చు, ఆల్రెడీ మీరు అటెంప్ట్ కూడా ఇచ్చుండొచ్చు మెయిన్స్కి, బట్ మీరు మెయిన్స్ ఒకవేళ క్లియర్ చేయలేక స్ట్రగుల్ అవుతుండొచ్చు. దెన్ జస్ట్ కమ్ టు అవర్ ఇన్స్టిట్యూట్, టాక్ టు అవర్ మెంటర్స్. అప్పుడు మీకు మీ దగ్గర ఏం ప్రాబ్లం ఉంది అన్నది క్లియర్గా ఐడెంటిఫై చేయగలిగితే, ఒక సరైన మెంటార్ ఉన్నప్పుడు మీరు ఎగ్జామ్ని చాలా ఈజీగా క్లియర్ చేయొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి 1750 మార్క్స్కి మనం మొత్తం రాస్తున్నాము, అవునా? సో దీంట్లో మీరు ఆప్షనల్ని పక్కన పెట్టేస్తే మనకి జిఎస్ అండ్ ఎస్ఏ కలిపి 1250 మార్క్స్కి ఉంటాయి. ఈ 1250 మార్క్స్కి గాను మీరు ఒకసారి 1750కి మీరు కట్ ఆఫ్ కనుక గమనిస్తే అప్రాక్సిమేట్లీ 780 దాకా ఉంటుంది, అవునా? ఫైనల్ మెరిట్ లిస్ట్లో రావాలి అంటే మనకి 780 దాకా, లేదా 780 to 800 తెచ్చుకున్నామంటే మనం మంచి ర్యాంక్ అయితే తెచ్చుకోవచ్చు ఫైనల్ మెరిట్ లిస్ట్లో, అవునా? అయితే ఈ 780లో మనకి జిఎస్ నుంచి అవుట్ ఆఫ్ 1250 జనరల్ స్టడీస్ ప్లస్ ఎస్ఏ పార్ట్ మనకి ఎంత స్కోప్ ఉంది అని అంటే 550 దాకా తెచ్చుకునే దానికి ఛాన్స్ ఉంది. ఈ 550లో అగైన్ ఇఫ్ యూ డివైడ్, ఎస్ఏ నుండి 125 దాకా తెచ్చుకోవచ్చు. అండ్ మిగతా జనరల్ స్టడీస్ 4 పేపర్స్ నుండి కలిపి 425 దాకా తెచ్చుకోవచ్చు. సో ఈ 425 అండ్ ఈ 125, ఈ 550 మార్క్స్ తెప్పించడం మొత్తం మా రెస్పాన్సిబిలిటీ. సూపర్ 30 బ్యాచ్కి చెప్తున్నాము. పర్సనల్ అంటే ఇంకా టు ద కోర్ పర్సనల్ అటెన్షన్ ఉంటుంది వాళ్ళ మీద. 24/7 మీకు మారల్ సపోర్ట్ కానివ్వండి, సబ్జెక్ట్ పరంగా సపోర్ట్ కానివ్వండి, టెస్ట్ సిరీస్ ఫీడ్బ్యాక్, మీరు ఎప్పుడు వచ్చి అడిగినా, ఏ డౌట్స్ అడిగినా, ఎన్నిసార్లు అడిగినా, ఎన్ని నెంబర్ ఆఫ్ టెస్ట్లు అయినా కూడా మీరు రాయొచ్చు, మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఓకేనా? ఫుల్ లెంత్ మీ మీద అటెన్షన్ అనేది ఉంటుందన్నమాట. సో హరియప్ ఇన్ సబ్స్క్రైబింగ్ టు దిస్ బ్యాచ్. ఎందుకంటే సూపర్ 30 బ్యాచ్ డెఫినెట్లీ ఇట్స్ గోయిన్ బై ఒక వెరీ గుడ్ ఇనిషియేటివ్గా ప్రూవ్ అవ్వబోతోంది అనమాట. ఇది ఖచ్చితంగా దీని నుండి మంచి ర్యాంక్స్ వస్తాయని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ప్రిలిమ్స్ క్లియర్ చేసి ఇఫ్ యు ఆర్ రియల్లీ వెరీ సీరియస్ అబౌట్ క్లియరింగ్ యువర్ మెయిన్స్, దెన్ ఇది మీకు బెస్ట్ ఆప్షన్ అనమాట, ఓకేనా? సో దీంట్లో మొత్తం ఏమేమి ఉంటుందంటే మెంటార్షిప్ ఉంటుంది, ఒక టెస్ట్ సిరీస్, అండ్ దానికి పర్సనల్ ఫీడ్బ్యాక్ ఉంటుంది. డైరెక్ట్గా ఎవరైతే మీ పేపర్స్ని కరెక్ట్ చేస్తున్నారో వాళ్ళతో డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉంటుంది. వాళ్ళే మిమ్మల్ని గైడ్ చేస్తారంటే, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మీరు ఒక టెస్ట్ రాశారు, ఆ టెస్ట్లో మీకు తక్కువ మార్క్స్ వచ్చాయి, దెన్ యూ కెన్ టాక్ టు యువర్ మెంటార్. ఎవరైతే కరెక్షన్ చేస్తున్నారో వాళ్ళతో మీరు మాట్లాడచ్చు, ఎందుకు తక్కువ వచ్చింది, ఇంకేం పాయింట్స్ పెడితే దీనికి ఇంకా బెటర్గా స్కోర్ వచ్చేది, ఓకే? ఎందుకంటే విత్ ఎక్స్పీరియన్స్ ఐఎమ్ సేయింగ్ దట్ దాదాపు మేము 200 to 300 స్టూడెంట్స్ యొక్క ఆన్సర్ రైటింగ్ ఇవి పేపర్స్ అన్ని కరెక్షన్లు చేసి ఇవన్నీ చేసున్న ఎక్స్పీరియన్స్ తోటి మేము గమనిస్తున్న పాయింట్ ఏంటి అని అంటే, ప్రతి ఒక్క క్వశ్చన్కి అందరూ అవుట్ ఆఫ్ 15 ఎంతలో ఆగిపోతున్నారు అంటే అరౌండ్ 6 లేదా 7 మార్క్స్ తోటి ఆగిపోతున్నారు. బట్ దీనికి అంటే లేదా 10 మార్కర్ అనుకోండి, 10 మార్కర్ క్వశ్చన్కి అయితే 4 లేదా 4.5 దగ్గర ఆగిపోతున్నారనమాట. అండ్ కానీ ఈ 4.5 దగ్గర ఆగిపోయేటప్పుడు ఏమవుతుందంటే కట్ ఆఫ్కి చాలా నియర్గా వచ్చి మెయిన్స్ క్లియర్ చేసి పర్సనాలిటీ టెస్ట్ రౌండ్కి వెళ్ళలేకపోవడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ ఇఫ్ ఇట్ ఈజ్ 4 to 4.5 కాకుండా క్వశ్చన్కి ఇంకొక మార్క్ ఎక్స్ట్రా అంటే 5.5 to 6
దాకా మీరు కనుక తెచ్చుకున్నట్టయితే దెన్ అది చాలా ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే ఒక క్వశ్చన్కి 1 మార్క్ అని అంటే మీకు ఒక పేపర్కి 20 మార్క్స్ కదా. సో 4 పేపర్స్కి 4 జిఎస్లకి 80 మార్క్స్ ప్లస్ ఎస్ఏ కూడా ఉంటుంది మీకు. సో ఈ 1 మార్క్ ఒక క్వశ్చన్కి అనేది మీకు ఇంత డిఫరెన్స్ అనేది తీసుకొని రాగలుగుతుంది అనమాట. ఆ 1 మార్క్ డిఫరెన్స్ తెప్పించడంలో కీ రోల్ ప్లే చేసేది మేము యాజ్ ఎ మెంటార్స్ మేము చెప్పగలుగుతాం. ఎందుకంటే మీకు ఉన్న సబ్జెక్ట్ నాలెడ్జ్ అంటే మీరు ఆల్రెడీ కోచింగ్ తీసుకొని ఉండొచ్చు, మీకు ఆల్రెడీ మెయిన్స్ రాసిన ఎక్స్పీరియన్స్ కూడా ఉండొచ్చు. కానీ మీరు మెయిన్స్ ఎందుకు క్లియర్ చేయలేకపోతున్నారు అని అంటే మీ ఆన్సర్స్లో ఏదో ఒక చిన్న లోపం ఉండొచ్చు కదా. అది ఏంటి అని ఐడెంటిఫై చేసుకొని కరెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే మీరు నెక్స్ట్ది క్లియర్ చేయగలుగుతారు, అవునా. సో ఆ ఐడెంటిఫికేషన్లో అండ్ ఆ కరెక్షన్లో మేము హెల్ప్ అవుతాం మీకు, ఓకేనా. అండ్ ఈ 1 మార్క్ అనేది ఎలా వస్తుంది అని అంటే విత్ వాల్యూ అడిషన్ తీసుకొని రాగలుగుతాము. మీ ఆన్సర్స్కి మంచి వాల్యూ అడిషన్ తీసుకొని రాగలుగుతాము. దానికి రకరకాల సోర్సెస్ ఉన్నాయి. ఆ వాల్యూ అడిషన్ ఎలా వస్తుంది, హౌ యూ కెన్ బీ డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్స్, వేరే వాళ్ళకన్నా మీకు 1 మార్క్ ఎందుకు ఎక్స్ట్రా వేయచ్చు అనే ఫీలింగ్లో ఎగ్జామినర్ ఉంటాడు అనేది మీకు అర్థమయ్యేలాగా క్లియర్గా చెప్తాము, ఓకేనా. సో ఆ 1 మార్క్ ఎక్స్ట్రా ఫర్ ఈచ్ క్వశ్చన్ కెన్ బ్రింగ్ యూ 80 more marks. 80 more marks అంటే ఐ హోప్ యూ కెన్ అండర్స్టాండ్ కదా. అంటే మంచి ర్యాంక్ రావచ్చు ఆర్ అట్లీస్ట్ ఒక సర్వీస్ రావచ్చు. 1 or 1.5 మార్క్తో కూడా సర్వీస్ పోగొట్టుకుంటున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి జస్ట్ అండర్స్టాండ్ 80 మార్క్స్ అంటే ఎంత హ్యూజ్ నెంబరో కదా. కాబట్టి ఒక మెంటార్షిప్ ఒక టెస్ట్ సిరీస్కి ఉన్న ఇంపార్టెన్స్ని గుర్తించి అండ్ ఆ ఫియర్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్ అనేది ఉంటుంది. యూజువల్గా ఆస్పిరెంట్స్ ఎవరికైనా ఉంటుంది అది, ఓకేనా. ఎందుకంటే అసలు సబ్జెక్ట్ ఉంటుంది మన దగ్గర, కంటెంట్ ఉంటుంది. ఎందుకంటే ప్రిలిమ్స్ కోసం ఎక్స్టెన్సివ్గా చదివేస్తాము అన్ని బుక్స్ అన్నీ ప్రిలిమ్స్ క్లియర్ చేయాలి అని చెప్పి. సో మీ దగ్గర సబ్జెక్ట్ ఉంది, బట్ దాన్ని మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ రూపంలోకి మార్చి పెట్టగలుగుతున్నారా లేదా అన్నది మెయిన్స్లో మనల్ని టెస్ట్ చేస్తున్నారు, అవునా. సో ఆర్ యూ ఏబుల్ టు రైట్ ప్రాపర్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ గివెన్ అనేది కదా మనల్ని చెక్ చేస్తున్నారు. అంటే మీరు దానికి సరిపడా ఫ్యాక్ట్స్ దాన్ని సబ్స్టాన్షియేట్ చేస్తూ దాన్ని బలపరుస్తూ మీరు చెప్తున్న ఒక పాయింట్ని జస్టిఫై చేస్తూ తర్వాత క్రిస్ప్గా. ఇప్పుడు ఒక ఆన్సర్ ఎంత పెద్దగా ఎవరైనా రాయొచ్చు, కానీ అడిగిన టైంలో అడిగిన క్వశ్చన్కి అడిగిన ఆన్సర్ రాయగలగడము అనేది కత్తి మీద సాము అంటారు కదా, ఆ టైప్ అనమాట. సో దాన్ని అట్లా కాకుండా మీకు కేక్ వాక్ లాగా చేయడం అనేది ఎల్టీఎక్స్ క్లాసెస్ చేతుల్లో ఉన్న పని, ఓకేనా. సో మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేసినట్టయితే దెన్ యూ కెన్ ఆస్క్ లైక్ మీరు మీ ఫ్రెండ్స్ని కూడా మీకు ఫ్రెండ్స్కి కూడా చెప్పచ్చు, రెఫర్ చేయండి దట్. ఎందుకంటే ఒక పీర్ గ్రూప్ అనేది బాగున్నట్టయితే మీ మధ్య కాంపిటీషన్ అనేది మీకే తెలుస్తుంది, రైట్. సో మంచి ఆస్పిరెంట్స్ ఎవరైతే ప్రిలిమ్స్ మీరు క్లియర్ చేశారో, మెయిన్స్ సీరియస్గా నేను క్లియర్ చేసి తీరాలి అన్న అంబిషన్ తోటి ఉన్నారో, దెన్ జాయిన్ us. We offer you a free test series and personal feedback for you till your mains. మీ మెయిన్స్ కంప్లీట్ అయ్యే వరకు అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ 24/7 మీకు అవైలబుల్గా ఉంటాము, మీకు ఫీడ్బ్యాక్ ఇస్తాము. అండ్ ఎందుకు ఇంత పర్సనల్గా ఫీడ్బ్యాక్ అని చెప్తున్నాను అంటే మీకు కరెక్షన్ చేసేవాళ్ళు ఎవరు అన్నది తెలిస్తే తప్ప, వాళ్ళతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయితే తప్ప మీకు అసలు ఒక క్వశ్చన్కి ఎందుకు తగ్గుతున్నాయి ఎందుకు పెరుగుతున్నాయి అన్నది తెలియదు. సో కాబట్టి మీరు ఆ పర్టికులర్ అడ్వాంటేజ్ని వాడుకోండి, అందుకని చెప్తున్నాను అనమాట. డైరెక్ట్ ఇంటరాక్షన్ విత్ యువర్ మెంటార్స్, ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ ద ప్రోగ్రామ్ ఓవరాల్గా. మీకు ఇంకా ఈ ప్రోగ్రామ్ గురించి షెడ్యూల్ గురించి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ మీరు డైరెక్ట్గా వచ్చి ఎల్టీఎక్స్ క్లాసెస్ హైదరాబాద్ బ్రాంచ్లో మీరు ఒకవేళ డైరెక్ట్గా మాట్లాడాలి అనుకుంటే యూ కెన్ కమ్ ఓవర్ దేర్ అండ్ దాని అడ్రస్ అవన్నీ కూడా మీరు ఈ నెంబర్కి కాల్ చేసినట్టయితే మీకు చెప్తారు. మీరు డైరెక్ట్గా వచ్చి ఇంకా ఫుల్ డీటెయిల్స్ ఈ ప్రోగ్రామ్ ఎలా రన్ అవుతుంది ఏంటి అన్నది తెలుసుకోవచ్చు. అండ్ విత్ వెరీ లిమిటెడ్ స్ట్రెంత్ ఇది జరుగుతుంది, ఎందుకంటే మేము ఫుల్ కాన్సన్ట్రేషన్ ఓన్లీ ఎక్కువ మంది మీద కాకుండా జస్ట్ 30 మెంబర్స్ మీద మాత్రమే పెట్టదలుచుకున్నాం కాబట్టి. సో ఓన్లీ 30 సీట్స్ ఉంటాయి. సో హరీ అప్ ఇన్ సబ్స్క్రైబింగ్, ఓకేనా. సో that's about the program and I just wanted to give a brief introduction. అంటే లైక్ ఈ ప్రోగ్రామ్ ఎలా రన్ అవుతుంది అంటే వాల్యుయేషన్ అనేది ఎలా తీసుకొని రాగలుగుతాము అని చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ లాగా ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ విత్ యూ ఫ్యూ ఇన్సైట్స్ అబౌట్ ఎస్సే.
ఒక జనరల్ ఎస్సే గురించి అది ఎట్లా రాస్తే బాగుంటుంది ఏంటి అన్నది ఈరోజు మీతో డిస్కస్ చేద్దాము అన్న పాయింట్ తోటి ఈరోజు ఒక ఎస్సే టాపిక్ని తీసుకున్నాను అనమాట. ఓకేనా. సో ఏంటి ఆ టాపిక్ అని అంటే, మనకి ఎస్సే అనేది ఎప్పుడైనా జనరల్ ఎస్సే అనేది కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ఎస్సే అయితే చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి రావడానికి, రైట్. సో ఈ మధ్య కాలంలో ఒక వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటి అని అంటే, మనకి పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా, రూరల్ లోకల్ బాడీస్ అండ్ అర్బన్ లోకల్ బాడీస్ ఉన్నాయి కదా. సో ఈ లోకల్ గవర్నెన్స్ అనేది ఏర్పడి 30 years కంప్లీట్ అయింది, అవునా. సో ఈ 30 years ఆఫ్ లోకల్ గవర్నెన్స్ అన్న కాన్సెప్ట్ తోటి ఒకవేళ ఎస్సే కనుక వస్తే, దెన్ హౌ అవర్ ఎస్సే షుడ్ బి, ఎస్సే ఓవరాల్గా ఎట్లుండాలి అంటే లైన్ టు లైన్ కాకపోయినా మనకి ఎస్సే ఎట్లుండాలి, అది ఎట్లా ఉంటే అది ఎగ్జామినర్కి కనెక్ట్ అవుతుంది, ఓకేనా. ఎన్ని రకాలుగా మనం రాయొచ్చు, ఓకే. సో స్కోరింగ్ ఎస్సే అనేది ఎట్లా అవుతుంది, ఒక ఎస్సే స్కోరింగ్గా ఎప్పుడు మారుతుంది అన్న పాయింట్స్ అన్నీ ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. దీనికి ఒక ఎగ్జాంపుల్ లాగా తీసుకోవాలి కాబట్టి ఐ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ 30 years ఆఫ్ లోకల్ గవర్నెన్స్ అనమాట, ఓకేనా. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని చూద్దాం. ఇప్పుడు మనకందరికీ తెలుసు దట్ ఇండియా ఒక డెమోక్రటిక్ కంట్రీ అండ్ ఇది ఒక రిప్రజెంటేటివ్ లైక్ ఎలెక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు మనకి. సో అది సెంట్రల్ లెవెల్లో ఉంది, స్టేట్ లెవెల్లో ఉంది. అంటే ఎందుకంటే మనది ఫెడరల్ కాబట్టి, రైట్. సెంట్రల్లో ఒక గవర్నమెంట్ ఉంటుంది, స్టేట్స్లో కూడా గవర్నమెంట్స్ ఉంటాయి. అండ్ ఈ సెంట్రల్ అండ్ స్టేట్ కాకుండా థర్డ్ టైర్ ఆఫ్ గవర్నెన్స్ ఏంటి ఇండియాలో అంటే లోకల్ గవర్నెన్స్, అవునా. అయితే ఈ లోకల్ గవర్నెన్స్ వచ్చి మనకి 30 years కంప్లీట్ అయింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కనుక మనకి ఎస్సే వచ్చినట్టయితే ఇప్పుడు మనం ఎట్లా రాస్తాం. జనరల్గా ఎస్సే అనేది మనకందరికీ, మీరు టాపర్స్ని కానీ ఎవరివన్నా మీరు గమనిస్తే ఏమని చెప్తూ ఉంటారు, మనకి ఒక ఎస్సే, ఒక గుడ్ ఎస్సే ఎప్పుడు అవుతుంది అని అంటే, ఎస్సే కెన్ బి డివైడెడ్ ఇంటూ 3 parts అని చెప్తాం. ఒకటేంటి, ఇంట్రడక్షన్, రెండోది వచ్చేసి జనరల్ బాడీ ఉంటుంది, బాడీ ఆఫ్ ద ఎస్సే, అండ్ మూడోది వచ్చేసి కన్క్లూషన్, అవునా. ఒక ఇంట్రడక్షన్ ఉంటుంది, ఒక బాడీ ఉంటుంది అండ్ ఒక కన్క్లూషన్ ఉంటుంది. సో ఐబీసీ అంటాం దీన్ని, ఇంట్రడక్షన్, బాడీ, కన్క్లూషన్ అని. సో ఎస్సేలో ఈ 3 ఉండాలి, ఇది మనకందరికీ తెలుసు. అంటే 3 partsగా ఎస్సేని మనం డివైడ్ చేస్తాం. ఇప్పుడు జనరల్గా ఎవరైనా ఏం చెప్తారు అంటే, ఒక ఎస్సేకి ఇంట్రడక్షన్ ఎప్పుడైనా చాలా గుడ్ ఇంట్రడక్షన్ ఉండాలి అండ్ నైస్ బాడీ ఉండాలి, వెరీ గుడ్ కన్క్లూజన్ ఉండాలి, అప్పుడు అది మంచి ఎస్సే అవుతుంది. ఇప్పుడు ఒక దానికి గుడ్ ఇంట్రడక్షన్ అంటే ఏంటి, ఓకే, దానికి ఒక మెజర్ అనేది ఉండాలి కదా. అంటే ఒక ఇంట్రడక్షన్కి ఎలా ఉంటుంది ఒక గుడ్ ఇంట్రడక్షన్. ఇక్కడ ఎస్సే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎస్సే ఈజ్ నాట్ లైక్ ఇట్ డజంట్ టెస్ట్ యువర్ సబ్జెక్ట్ నాలెడ్జ్. సబ్జెక్ట్ నాలెడ్జ్ని టెస్ట్ యువర్ అని కాదు, నాట్ జస్ట్ యువర్ సబ్జెక్ట్ నాలెడ్జ్. అంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ని మాత్రమే కాదు ఇక్కడ టెస్ట్ చేసేది. మరి ఏం టెస్ట్ చేస్తున్నారు అంటే యువర్ రైటింగ్ స్కిల్, ఓకేనా. మీ రైటింగ్ అబిలిటీస్ని చెక్ చేసేది ఎస్సే. జనరల్ ఎస్సే అనేది జనరల్ ఎస్సే, అది గుర్తుపెట్టుకోండి కదా. జనరల్ ఎస్సే అంటే మీరు జనరల్గా రాయాలంతే. దీంట్లో ఏమీ మనకి జనరల్ స్టడీస్లో లాగా ఫ్యాక్ట్స్ పెట్టేసి మొత్తం ఫుల్లీ లోడెడ్ విత్ ఫ్యాక్ట్స్ అక్కర్లేదు ఎస్సేకి. మరి ఎస్సేకి ఏముండాలి, రైటింగ్ ఎబిలిటీ ఉండాలన్నమాట. అంటే ఇట్ ఈస్ లైక్ ఒక స్టోరీ లాగా ఒక ఫ్లో అనేది ఉండాలన్నమాట, ఓకేనా. అంటే ఎక్కడ ఒక అప్స్ అండ్ డౌన్స్ ఇట్లా ఉండకుండా ఎస్సే ఇంట్రడక్షన్ అంటే ఫస్ట్ లైన్ మీరు రాయడం మొదలుపెట్టిన దగ్గర నుంచి కన్క్లూజన్లో మీరు ఎండ్ చేసేదాకా ఒక ఫ్లో అనేది ఉండాలి. ఎగ్జామినర్ ఎక్కడ బోర్ ఫీల్ అవ్వకూడదు, ఓకేనా. సో ఆయనకి అంటే ఏదన్నా ఒకటి చదువుతున్నాడు అని అంటే ఆయన దాన్ని లైక్ విజువలైజ్ చేసుకోవడం కానీ అట్లా చేసుకోగలిగితే దట్ మీన్స్ దట్ హీఈస్ కనెక్టెడ్ టు యువర్ ఎస్సే. ఆయన హుక్ అయిపోవాలన్నమాట మీ ఎస్సేకి. ఆ హుక్ అయిపోయాడు అనుకోండి, ఆ ఫ్లో అనేది కంటిన్యూ అవుతుంది. దెన్ అతనికి ఇంప్రెస్ అయ్యి మీకు మంచి స్కోర్ ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుందన్నమాట, ఓకేనా. సో అది ఎట్లా అవుతుంది, అది ఎప్పుడు అవుతుంది, ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. అంటే మీరు ఇంట్రడక్షన్లోనే ఆయనను హుక్ చేసేయాలి మీకు, ఓకేనా. మీ టాపిక్కి మీకు కనెక్ట్ చేసేయాలి. అంటే ఎగ్జామినర్ ఎప్పుడైనా మీరు ఏం చదివియదలుచుకున్నారో అది ఆయన చదవాలి, ఓకేనా. సో ఎగ్జామినర్ ఎప్పుడైనా ఏం చదవాలి, మీరు ఏం చెప్తున్నారో అది
ఆయననే చదవాలన్నమాట. అంటే దట్ మీన్స్ మీ మీ కళ్ళతో ఆయన చూడగలగడం అంటారు కదా, ఆ టైప్లో రాయాలన్నమాట మనం. ఓకేనా? అంత గుడ్ ఇంట్రొడక్షన్ మనం ఎలా ఇవ్వచ్చు, ఎన్ని టైప్స్ ఆఫ్ ఇంట్రొడక్షన్స్ ఉంటాయి అని అంటే, జనరల్గా ఎస్సేని మనం 3 రకాలుగా స్టార్ట్ చేయొచ్చు. యూ కెన్ స్టార్ట్ రైటింగ్ విత్ అ ఫ్యాక్ట్, ఓకే, ఆర్ ఎల్స్ యూ కెన్ స్టార్ట్ రైటింగ్ విత్ అ డెఫినిషన్, ఆర్ ఎల్స్ యూ కెన్ స్టార్ట్ రైటింగ్ విత్ అ anecdote, ఓకే, ఆర్ యూ కెన్ స్టార్ట్ రైటింగ్ విత్ అ పర్టిక్యులర్ ఈవెంట్ ఏదన్నా జరిగితే. సో ఇట్లా 4 టైప్స్లో మీరు ఒక ఎస్సేని స్టార్ట్ చేయొచ్చు. ఓకేనా? అంత ఫ్లవరీ లాంగ్వేజ్ ఏం అక్కర్లేదు, కానీ మీరు రాసేది క్లియర్గా అర్థం అవ్వాలన్నమాట. ఒక క్లారిటీ లేకుండా అక్కడ ఒక పాయింట్ ఇక్కడ ఒక పాయింట్ అన్నట్టు కాకుండా ఫస్ట్ ఒక క్లారిటీ మీకు ఉండాలి, ఆ తర్వాత అదే క్లారిటీ చదివేటప్పుడు ఎగ్జామినర్కి ఉండాలి. దెన్ అది మీకు మార్క్స్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యి వస్తాయన్నమాట. ఓకేనా? సో ఒక ఫ్యాక్ట్తో లేదా డెఫినిషన్తో లేదా అనెక్డోట్తో ఒక ఈవెంట్తో స్టార్ట్ చేయొచ్చు అని అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్సే తీసుకుందాం అనుకుందాం. 30 years ఆఫ్ పిఆర్ఐస్ అన్నది క్వశ్చన్, ఒక టాపిక్గా ఇచ్చారు. ఇప్పుడు జనరల్గా ఎవరైనా సజెస్ట్ చేసేది ఏంటి అని అంటే, కరెక్షన్ చేసేవాళ్ళు లేదా మెంటార్స్ ఎక్కువగా చెప్పేది ఏంటి అని అంటే, వీటన్నిటిలోకి ప్రిఫరబుల్ మెథడ్ ఆఫ్ స్టార్టింగ్ అన్ ఎస్సే ఈజ్ స్టార్టింగ్ విత్ అనెక్డోట్. ఓకేనా? ఒక అనెక్డోట్ తోటి స్టార్ట్ చేయడము అన్నది బెస్ట్ పద్ధతి అని చెప్పి చెప్తారు. ఓకే, ఇక్కడ అనెక్డోట్ అంటే ఏంటి? అనెక్డోట్ అంటే ఒక షార్ట్ స్టోరీ అనమాట. దానికి సంబంధించిన ఒక సింపుల్ స్టోరీ అంటే మళ్ళీ ఒక పేజీలు రాసేయకూడదు మనము. ఓకే, వర్డ్ లిమిట్ని దృష్టిలో పెట్టుకోవాలి కదా, చాలా క్రిస్ప్గా రాయగలగాలన్నమాట. ఓకేనా? మీరు ఎక్కువగా ఉన్న మీ దగ్గర ఉన్న కంటెంట్ని క్విల్ చేసేసి చాలా సింపుల్గా మీరు షార్ట్ అండ్ స్వీట్గా ఒక చిన్న స్టోరీ లాగా రాసేయాలి. ఓకేనా? సో ఎట్లా రాయాలి అది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా చెప్తాము అని అంటే, ఇప్పుడు లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ ఉంది. ఎగ్జాంపుల్ I2 కీస్ లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ కదా. ఇక్కడ మీరు అనెక్డోట్ అంటే ఎట్లా రాస్తాము అని అడిగితే, యూ కెన్ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ బెస్ట్ విలేజ్. ఓకేనా? ఒక మంచి విలేజ్ అంటే ఎట్లా ఉంటుంది, అట్లాంటి ఒక కేస్ స్టడీ లాగా తీసుకోవచ్చు. ఓకేనా? ఒక కేస్ స్టడీ లాగా తీసుకొని రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి అవన్నీ మనకి ముందుగానే ఎలా తెలుస్తాయి అని అంటే, దెన్ మీ దగ్గర హ్యాండీగా ప్రతి ఒక్క దానికి, అంటే సిలబస్లో ఉన్న ప్రతి ఒక్క టాపిక్కి ఒక బెస్ట్ కేస్ స్టడీ మీ దగ్గర ఉండాలన్నమాట రెడీగా. ఓకేనా? ఎందుకంటే మీరు అప్పటికప్పుడు ఆలోచించి మీరు రాయలేరు కదా, రెడీగా మీరు అనెక్డోట్స్ అయితే అంటే స్టోరీలు అయితే ఏమైనా రాయొచ్చు. ఓకే, కానీ ఆ కేస్ స్టడీస్ మాత్రం పర్టికులర్గా ఏదైతే ఉందో అదే పేరే వాడాలి, అదే వాడాలి. అవునా? స్టోరీస్లో అయితే మన ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోవచ్చు, ఏమైనా చేసేయచ్చు, రైట్? కానీ అనెక్డోట్లో మాత్రము కేస్ స్టడీలో మాత్రం ఏది ఉంటే అదే రాయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఐ కెన్ గివ్ యూ రెండు ఎగ్జాంపుల్స్ కింద చెప్తాను, మీరు ఏది కావాలంటే అది రాసుకోవచ్చు. హియర్ ఐ విల్ టెల్ యూ ఒక షార్ట్ స్టోరీ లాగా చూద్దాము, అండ్ ఇంకొకటి వచ్చేసి ఒక కేస్ స్టడీ చూద్దాము. రెండిట్లో మీరు ఏ దానికైనా వెళ్ళొచ్చు అనమాట. ఓకేనా? సో ఒక లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ యొక్క ఇంపార్టెన్స్ అట్లా అర్థమయ్యేలాగా ఒక స్టోరీ అయితే ఎలా రాయొచ్చు, ఒక కేస్ స్టడీ అయితే ఎలా రాయొచ్చు అంటే, ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ అ స్టోరీ ఏంటి? స్టోరీలు అంటే ఇవేమీ జస్ట్ ఒక స్టోరీలే కాదు, జనరల్గా మనం న్యూస్ పేపర్స్లో అలా డైలీ చదువుతూ ఉంటే మనం అబ్జర్వ్ చేసే వాటిని ఒక స్టోరీ కింద మార్చి రాయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఐఎమ్ టేకింగ్ ఈజ్ ఆంధ్ర ఒరిస్సా బార్డర్ అంటాం కదా, హేఓబి, ఆంధ్ర ఒరిస్సా బార్డర్ ఉంటుంది కదా. సో ఈ ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో ఏం జరుగుతుందంటే, ఇది జనరల్గా నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉంటాయి కదా ఇక్కడ. అంటే ఇక్కడ డెవలప్మెంట్ అనేది గ్రాస్ రూట్ లెవెల్లో లేదు అని మనకు తెలుసు. సో ఇక్కడ ఏంటి అని అంటే, ఈ ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో ఏదో ఒక విలేజ్ పేరు మీ ఇష్టం, విలేజ్ పేరు రాయకపోయినా పర్లేదు లేదా రాసినా పర్లేదు. ఏదో XYZ అనే ఒక విలేజ్లో ఒక పర్సన్ ఉన్నాడు బై నేమ్ కృష్ణ పట్నాయక్, ఏదో ఒక పేరు తీసుకోండి, ఆర్ వాట్ ఎవర్ నేమ్ యూ టేక్, అది మీ ఇష్టం. సో ఈ కృష్ణ పట్నాయక్ అనే ఒక వ్యక్తి ఈ XYZ అనే ఒక విలేజ్లో
ఉన్నాడు ఇన్ ఆంధ్ర ఒరిస్సా బార్డర్. అయితే ఈ కృష్ణ పట్నాయక్కి ఇద్దరు పిల్లలు ఉన్నారు. బై నేమ్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక భరత్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు అండ్ విద్య అనే ఒక అమ్మాయి ఉంది. ఇవి కూడా అగైన్ మన ఇష్టం, పేర్లు మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. సో భరత్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు, విద్య అనే ఒక అమ్మాయి ఉంది. అయితే ఇది 2016-17 ఆ టైంలో జరిగింది. ఇది కూడా అగైన్ మీ ఇష్టం, ఇప్పుడే జరిగిందనైనా చెప్పచ్చు, అది డిపెండ్స్ ఆన్ యువర్ స్టోరీ. సో ఆ టైంలో ఏం జరిగిందంటే భరత్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు అన్నాం కదా. సో హీ ఈజ్ 13 years old. ఈ భరత్ అనే అతనికి ఫిట్స్ అని ప్రాబ్లం ఉంటుంది కదా, ఫిట్స్ వస్తాయి. సో ఫిట్స్ ప్రాబ్లం వచ్చింది. సో ఇతనిని ఆ విలేజ్లో హాస్పిటల్ లేదు, నియర్ బై డిస్ట్రిక్ట్, ఇట్ ఈస్ అరౌండ్ 50 kilometers ఫార్ అవే ఫ్రమ్ ద విలేజ్. ఆ 50 kilometers ఈ భరత్ని కృష్ణ పట్నాయక్ క్యారీ చేసుకొని హాస్పిటల్కి తీసుకువెళ్ళే టైంకి భరత్ వాజ్ డిక్లేర్డ్ నో మోర్, అతను చనిపోయాడు అని చెప్పడం జరిగింది. అండ్ కృష్ణ పట్నాయక్ ఫెల్ట్ వెరీ సాడ్, చనిపోయాడు, వాళ్ళ అబ్బాయి చనిపోయాడు. ఓకే, సో ఆ తర్వాత మళ్ళీ 2 years తర్వాత హిస్టరీ రిపీట్స్. ఏం జరిగింది ఈసారి? విద్యాకి హెల్త్ బాగాలేదు. ఇక్కడ ఏం చెప్తాము, ఇంకా కొంచెం ఇంటెన్సిటీ తెలియడం కోసం లేదా ఏదైనా చెప్పచ్చు, అది ట్రైబల్ విలేజ్ లాగా అంటున్నాం కదా, కాబట్టి డెంగ్యూ అటాక్ అయింది విద్యాకి. సో తన ప్లేట్లెట్స్ కౌంట్ పడిపోయింది. ఈసారి విద్యాని సేమ్ మళ్ళీ అగైన్ అదే హాస్పిటల్కే తీసుకెళ్ళాలి అని వెళ్తున్నాడు. ఎవరు అంటే కృష్ణ పట్నాయక్. ఈసారి మళ్ళీ విద్య కూడా చనిపోయింది. అంటే 2 years గ్యాప్లో దిస్ పర్సన్ కృష్ణ పట్నాయక్ లాస్ట్ హిస్ 2 kids. ఇద్దరు పిల్లల్ని ఆయన పోగొట్టుకున్నాడు. ఎందుకంటే వాళ్ళ విలేజ్లో ఎలాంటి ఫెసిలిటీస్ అక్కడ లేవు కాబట్టి. ఓకేనా, సేమ్ ఇప్పుడు ఈ స్టోరీ ఇంకా అవ్వలేదు. ఇదే టైంలో ఏం జరిగింది అంటే ఢిల్లీలో ఒక సమ్ XYZ హాస్పిటల్లో ఒక 19 year old కిడ్ ఉన్నాడు. ఇతనికి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సిన అవసరం వచ్చింది. అండ్ ఈ హార్ట్ని ఒక చోటు నుంచి అంటే 50 kilometers అవే ఉన్న ఒక ప్లేస్ నుంచి ఇతనికి పెట్టడానికి హార్ట్ని తీసుకొని వెళ్ళాలి. ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు కదా హార్ట్ని తీసుకొని. సో ఆ తీసుకొని వెళ్ళే దానికి ఏం చేస్తున్నారంటే గ్రీన్ కారిడార్ అంటారనమాట. అంటే ఆ పర్టికులర్ టైంలో ఆ ప్లేస్లో ట్రాఫిక్ లేకుండా సాఫీగా హార్ట్ని ఫాస్ట్గా తీసుకొని వెళ్ళడానికి, ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఈ హాస్పిటల్కి. ఓకేనా, సో ఆ పద్ధతి ద్వారా తీసుకొని వెళ్ళి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసి సక్సెస్ఫుల్గా ఈ 19 year old కిడ్ని బ్రతికించగలిగారు డాక్టర్స్. ఓకేనా, సో ఇప్పుడు చూడండి, ఇవి 2 ఆపోజిట్ సిచ్యువేషన్స్, రైట్? ఒక విలేజ్లో ఒకతను ఇద్దరు పిల్లల్ని పోగొట్టుకున్నాడు అండ్ అదే ఒకతను 19 year old అబ్బాయి ఢిల్లీలో ఉన్నాడు కాబట్టి హీ సర్వైవ్డ్ విత్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్. ఇది జస్ట్ డెంగ్యూ. ఓకే, అంటే సింపుల్ ఒక రకమైన మెడికేషన్ తోటి బ్రతకగలదు ఈ అమ్మాయి. కానీ అదే ఇతను హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే మోస్ట్ కాంప్లికేటెడ్ సర్జరీ అది, కానీ అతను సర్వైవ్ అవ్వగలిగాడు. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే డెవలప్మెంట్ ఈజ్ ద ప్రాబ్లం హియర్, రైట్? అంటే డెవలప్మెంట్ ఢిల్లీలో జరిగింది, ఒక ట్రైబల్ విలేజ్లో జరగట్లేదు. అంటే ఏంటి డెవలప్మెంట్? దీన్ని ఏమంటామంటే మనం ఒక పారాడాక్సికల్ సిచ్యువేషన్ అంటాం, అవునా? సో ఎస్సే అనేది ఇట్లా రాస్తే బాగుంటుందన్నమాట, ఒక పారాడాక్స్ని. అంటే ఒక చోట బాగుంది, ఇంకో చోట బాగాలేదు. సో అంటే ఆ పారాడాక్స్ని మనము క్లియర్గా ఎస్టాబ్లిష్ చేయగలగాలన్నమాట ఇంట్రడక్షన్లోనే. ఇక్కడ మనకి క్లియర్గా ఏమర్థమవుతుంది, ఒక సిటీస్లో లేదా కొన్ని పర్టికులర్ ఏరియాస్లో కొన్ని పాకెట్స్ ఆఫ్ ద కంట్రీలో మాత్రమే డెవలప్మెంట్ అనేది సెంట్రలైజ్డ్గా ఉంది. అలాంటి దాన్ని డీసెంట్రలైజ్ చేయడం కోసమనే తీసుకొని వచ్చినవి ఏవి అని అంటే పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్. ఎందుకంటే గ్రాస్ రూట్ లెవెల్ డెమోక్రసీని స్ట్రెంథన్ చేయడం కోసం తీసుకొని వచ్చినవి ఏంటి, పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్తాము కదా. సో అది మీరు క్లియర్గా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి ఇన్ ఆర్డర్ టు అడ్రస్ దీస్ కైండ్ ఆఫ్ డెవలప్మెంటల్ పారాడాక్సెస్ our government of India constitutionalized Panchayati Raj institutions which recently completed 30 years
ఇన్ 2023 అని చెప్పి మీరు అట్లా ఇంట్రొడక్షన్ని ఇవ్వచ్చు. ఓకేనా? సో ఇది ఒక షార్ట్ స్టోరీ కైండ్ ఆఫ్ ఇంట్రొడక్షన్. ఆ స్టోరీలో మళ్ళీ మనం ఒక పారాడాక్స్ని చూపించగలిగాము, క్లియర్గా ఎస్టాబ్లిష్ చేయగలిగాము. కానీ మీరు ఈ స్టోరీని అంతా కూడా చాలా క్రిస్ప్గా షార్ట్గా రాయాల్సి ఉంటుంది. అండ్ ఇట్లాంటివి రాసినప్పుడు ఏమవుతుందంటే ఒక ఇమోషనల్ కనెక్ట్ అనేది ఏర్పడుతుంది ఎగ్జామినర్కి. ఓకేనా? ఆ ఇమోషన్ అనేది మళ్ళీ మీకు నెక్స్ట్ అంటే లైక్ ఇంట్రొడక్షన్ అయిన తర్వాత బాడీలో అన్నిట్లో అది కంటిన్యూ అవ్వాలి. అండ్ కన్క్లూషన్లో ఒకటి మర్చిపోకూడదు ఏంటంటే, కన్క్లూషన్లో ఇలాంటి స్టోరీస్ రాసినప్పుడు కన్క్లూజన్ రాసిన తర్వాత అగైన్ యూ లింక్ ఇట్ విత్ ద ఇంట్రడక్షన్. ఓకేనా? అంటే ఇట్లా ఒక చైన్ లాగా వెళ్ళాలన్నమాట. ఇక్కడ ఇంట్రడక్షన్ రాసాము, బాడీ రాసాము, కన్క్లూజన్ రాసాము. కన్క్లూజన్ మళ్ళీ అగైన్ షుడ్ లింక్ విత్ ఇంట్రడక్షన్. అంటే ఏం రాయాలి? ఇట్లా అంతా స్ట్రెంథన్ అవుతుంది, అంతా అవుతుంది, అంతా అయిన తర్వాత ఏంటంటే కన్క్లూజన్లో ఇంకా ఇండియాలో డీసెంట్రలైజ్డ్ గవర్నెన్స్ అనేది బాగా స్ట్రాంగ్ రూటెడ్గా ఉన్నట్టయితే ఇంకా కృష్ణ పట్నాయక్ లాంటి వాళ్ళు ఎవ్వరూ వాళ్ళ పిల్లల్ని లూజ్ అవ్వాల్సిన అవసరం రాదు అన్నట్టు కన్క్లూడ్ చేస్తే అక్కడికి ఒక ఫుల్ అంటే ఒక హోల్నెస్ అనేది వస్తుంది అనమాట. ఒక కాంప్రహెన్సివ్నెస్ అనేది మీ ఎస్ఏకి వస్తుంది. ఓకేనా? అప్పుడు మళ్ళీ ఇంట్రడక్షన్ అనేది గుర్తొస్తుంది ఎగ్జామినర్కి అండ్ ఎక్కడ బోర్ అనేది ఫీల్ అవ్వరు. ఓకేనా? దెన్ యూ కెన్ డెఫినెట్లీ గెట్ గుడ్ మార్క్స్ ఫర్ యువర్ ఎస్ఏ. ఇది ఒక షార్ట్ స్టోరీ అయితే. ఆర్ యూ డోంట్ వాంట్ టు కుక్ దీస్ కైండ్ ఆఫ్ స్టోరీస్ అనుకోండి, దెన్ యూ కెన్ డైరెక్ట్లీ గో విత్ అ కేస్ స్టడీ. కేస్ స్టడీ ఏంటి? ఇది అబద్ధం కాదు, ఇది కల్పితం. అవునా? ఈ స్టోరీ అనేది కల్పితమైన స్టోరీ. ఇది ఒరిజినల్గా జరుగుతున్నాయి ఇవి, కానీ మనం ఈ పేర్లు ఇవన్నీ మనం కల్పించి చెప్పాము. బట్ ఇక్కడ కేస్ స్టడీ అనేది ఇది ఒరిజినల్. ఓకే? మరి ఇట్లాంటి కేస్ స్టడీస్ అనేది మనము దీనికి సంబంధించి ఏం పెట్టచ్చు అని అంటే, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రెడీగా పెట్టుకొని ఉండాలి అని అంటున్నాం కదా. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, దీనికి సంబంధించిన ఒక ఎస్సే వచ్చింది అనుకోండి. దీనికి సంబంధించిన బెస్ట్ కేస్ స్టడీ ఏంటి? కేరళ గవర్నమెంట్ చాలా బాగా చేస్తుంది. ఓకే? ఆర్ఎల్స్ ఆర్గానిక్ ఫార్మింగ్ అంటాం. ఆర్గానిక్ ఫార్మింగ్కి కేస్ స్టడీ అంటే ఏం చెప్తాము? సిక్కిం చెప్తాము, లేదంటే ఇటలీ చెప్తాము. ఇండియాలో అయితే సిక్కిం లేదంటే ఇటలీ. ఓకే? ZBNF అంటాం. ZBNFకి కేస్ స్టడీ అంటే ఆంధ్ర, ఏపీ చెప్తాం. అవునా? లేదా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటాం. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటే ఏం చెప్తాము? డ్వాక్రా చెప్తాము. ఓకే? లేదంటే కుటుంబశ్రీ అని ఉంది కేరళలో. ఓకే? అది చెప్తాము. సో ఇట్లాంటివి రెడీమేడ్గా మీ దగ్గర ప్రతి ఒక్క టాపిక్కి సిలబస్లో ఉన్న ప్రతి ఒక్క కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటికి రెడీమేడ్గా మీ దగ్గర కొన్ని కేస్ స్టడీస్ ఉండి అవి మీకు వచ్చేసి ఉండాలి. ఓకే? అది మీరు అక్కడ ఎస్ఏ ఎగ్జామ్కి వెళ్ళి అప్పుడు ఆలోచించి రాసేంత టైం మీకు ఉండదు. సో మీరు దగ్గర రెడీగా ఉండాలన్నమాట. జస్ట్ మీరు అక్కడికి పోయి దాన్ని అక్కడ పేపర్ మీద పెట్టేయాలన్నమాట. కొంచెం అటు ఇటుగా చేంజెస్ చేసి పెట్టే విధంగా మీ దగ్గర హ్యాండీగా కొన్ని కేస్ స్టడీస్ ఉండాలి. అట్లాంటి కేస్ స్టడీస్లో మీరు లోకల్ గవర్నెన్స్ గురించి కూడా మీ దగ్గర ఒక కేస్ స్టడీ ఉండాలి. దట్ ఈజ్ అబౌట్ పున్సారి అనే ఒక విలేజ్ గురించి. ఓకే? పున్సారి అనే విలేజ్ ఏంటి అంటే ఇది గుజరాత్లో ఉన్న ఒక విలేజ్ అనమాట. పున్సారి అనే విలేజ్ ఇది బెస్ట్ కేస్ స్టడీ అనమాట. ఇప్పుడు కేస్ స్టడీ అయితే నేను మరి ఎగ్జామ్ని ఎట్లా ఎస్సేని ఎట్లా స్టార్ట్ చేయాలి అని మీరు అనుకుంటే మీరు ఎట్లా రాయొచ్చు అని అంటే, వెనెవర్ వి థింక్ ఆఫ్ విలేజెస్ ద పిక్చర్స్ దట్ స్ట్రైక్ అవర్ మైండ్ ఈజ్ అంటే మీరు ఎప్పుడైనా విలేజ్ అని చెప్పి మీరు ఊహించుకున్నారనుకోండి, మన కళ్ళ ముందు కనపడే పిక్చర్స్ ఎలాంటివి? మడ్డీ హౌజెస్, పూర్ డ్రైనేజ్, పూర్ హెల్త్ ఫెసిలిటీస్, ఓకే, స్కూల్స్ లేకపోవడము, ఇట్లాంటి పిక్చర్స్ అన్నీ మన కళ్ళ ముందు కనబడుతూ ఉంటాయి. రైట్? విలేజెస్ అంటే అట్లాగే ఉంటాయి, పూర్ ట్రాన్స్పోర్టేషన్ అట్లుంటాయి అని అనుకుంటాం కదా. మన కళ్ళ ముందు అలాంటి ఇమేజెసే కనపడతాయి కదా. కానీ బట్ పున్సారి ఈజ్ ఆల్ టుగెదర్ ఎ డిఫరెంట్ స్టోరీ. ఓకే? ఎందుకు అనంటే ఇట్ ప్రొవైడ్స్ ఇట్స్ సిటిజన్స్ విత్, ఈ పున్సారి అనే విలేజ్లో CCTV కెమెరాలు ఉంటాయి, ఫ్రీ వైఫై ఉంటుంది, ఓకే, మొబైల్ లైబ్రరీ ఉంది, డ్రింకింగ్ వాటర్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్ హోల్డ్, ఓకే, 2 ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి విత్ వైఫై, ఓకే, అండ్ ఇంటర్నెట్ కేవ్స్ ఉన్నాయి, హెల్త్ ఫెసిలిటీస్ ఉన్నాయి, క్లీన్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది. ఓకే? సో ఇట్లాంటి అన్ని ఎమ్యూనిటీస్ ఉన్నాయన్నమాట. సింపుల్గా చెప్పాలంటే
ఏంటంటే ఇది దిస్ విలేజ్ హ్యాస్ అమ్యూనిటీస్ ఆఫ్ ఎ సిటీ కానీ స్పిరిట్ ఆఫ్ ఎ విలేజ్. ఓకే, దీని స్పిరిట్ ఏమో విలేజ్, కానీ అమ్యూనిటీస్ ఏమో ఒక సిటీలో ఏమేమి అమ్యూనిటీస్ ఉంటాయో అన్ని అమ్యూనిటీస్ ఈ విలేజ్లో ఉన్నాయి, ఈ పున్సారి అనే విలేజ్లో. ఓకే, ఇంకా చెప్పాలంటే వీళ్ళు గాంధీయన్ డ్రీమ్ ఆఫ్ విలేజ్ పంచాయత్స్ని ఫుల్ఫిల్ చేశారు అన్న ఒక పాయింట్ తీసుకొని దెన్ ఇప్పుడు మీరు ఏమని చెప్పచ్చు అని అంటే ఇండియా అనేది లార్జెస్ట్ డెమోక్రసీ, అవునా కాదా? ఇండియా ఈజ్ అ లార్జెస్ట్ డెమోక్రసీ. మనది లార్జెస్ట్ డెమోక్రసీ అయినప్పటికీ ఇప్పుడు ఇంత పాపులేషన్ని రిప్రజెంట్ చేయాలి అని అంటే జస్ట్ అరౌండ్ 500 ఎంపీస్ సరిపోతారా మనల్ని రిప్రజెంట్ చేయడానికి? సరిపోరు కదా. సో ఒకవేళ 142 crore పాపులేషన్ను 500 ఎంపీస్ రిప్రజెంట్ చేస్తే, లేదా ఎమ్మెల్యేలను కూడా కలుపుకుందాం అనుకోండి, 5000 అవుతారా ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కలిసి? సో 5000 ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్ రిప్రజెంటింగ్ 142 crore పీపుల్ అంటే హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? కెన్ వి సే దట్ ఇట్ ఈస్ బెస్ట్ రిప్రజెంటెడ్? కాదు కదా, ఇట్ ఈస్ లీస్ట్ రిప్రజెంటెడ్. ఓకే, లీస్ట్ రిప్రజెంటెడ్ డెమోక్రసీ అవుతుంది మనది. లార్జెస్టే కానీ లీస్ట్ రిప్రజెంటెడ్ అవుతుంది. ఇది మనం అంటున్న మాటలు కాదు, ఇది ఎవరు అంటున్న మాటలు అంటే రాజీవ్ గాంధీ గారు అన్న మాటలు అనమాట. ఓకేనా? సో ఒక పర్టికులర్ టాపిక్ గురించి ఎవరైనా ఏదైనా కొటేషన్స్ కానీ అట్లాంటివి ఇచ్చారా అన్నది కూడా మనము చూసుకోవాలి. అట్లా చూసుకొని దెన్ యూ కెన్ యూజ్ దోస్ వర్డ్స్ యాజ్ యువర్ వర్డ్స్, లేదా వాళ్ళ వర్డ్సే అని కూడా మీరు రాయొచ్చు ఎస్సేలో. సో అట్లా లార్జెస్ట్ కానీ లీస్ట్ రిప్రజెంటెడ్ డెమోక్రసీగా ఉన్న ఇండియాని మోస్ట్ రిప్రజెంటేటివ్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీని తీసుకొని రావాలి, డీసెంట్రలైజ్డ్ గవర్నెన్స్ ఉండాలి అన్న నీడ్ని అర్థం చేసుకొని పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ని తీసుకొని రావడం జరిగింది ఇండియాకి అన్నట్టు మీరు ఇంట్రడక్షన్ని స్టార్ట్ చేయొచ్చు. ఓకేనా? సో ఇట్లా రాసిన తర్వాత మీరేం చెప్తారు? జనరల్గా ఒక స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది, యూజువల్గా ఎవరైనా ఫాలో అయ్యేది ఏంటంటే దాని యొక్క హిస్టరీని చూస్తారు. హిస్టరీ లేదా ఎవల్యూషన్ అంటాం కదా, దాని ఎవల్యూషన్ని చెప్పచ్చు నెక్స్ట్. ఓకేనా? ఇంట్రడక్షన్లో భాగంగానే ఎవల్యూషన్ని కూడా చెప్పచ్చు. ఓకే, ఎవల్యూషన్ అంటే ఏంటి? దాని పుట్టుక అంటాం కదా, పుట్టు పూర్వోత్తరాలు అంటారే, అదనమాట. ఇప్పుడు ఇండియాలో లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ యొక్క పుట్టు పూర్వోత్తరాలు ఏంటి అంటే ఇది ఎప్పటి నుంచి ఉంది? ఓకే, డీసెంట్రలైజ్డ్ గవర్నెన్స్ ఇన్ ఇండియా. ఇక్కడ కొన్ని పదాలు కొంచెం బలంగా పడతాయి అన్నమాట. ఏంటి అని అంటే ఇట్ ఈస్ యాజ్ ఓల్డ్ యాజ్ వేదాస్. యాజ్ ఓల్డ్ యాజ్ వేదాస్ అంటే వేదాలు ఎంత పాతవో ఇండియాలో లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ కూడా అంత పాతది. అంటే ఎందుకు అంటున్నాము అట్లా అంటే మనకి వేదిక్ టైం నుంచే లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ అన్నది ఉందా లేదా? ఎందుకు? సభ, సమితి ఇవన్నీ అంటున్నాం కదా, సభా సమితి విధాత అంటాం. సో ఈ సభా సమితి విధాత ఇవన్నీ వేటికి ఎగ్జాంపుల్స్? లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్కే కదా. సో వేదిక్ కాలం నుండే మనకు లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ అన్న కాన్సెప్ట్ ఇండియాకి తెలుసు. ఓకేనా? సో అది దీంట్లో ఉంది. అండ్ వీటికి సంబంధించిన మెన్షన్ మనకి మనుస్మృతిలో కానీ, తర్వాత కౌటిల్యాస్ అర్థశాస్త్రం ఉంది కదా, దాంట్లో కూడా మనకి రూరల్ యూనిట్స్ ఆఫ్ గవర్నెన్స్ గురించి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఆ తర్వాత గుప్తాస్ కాలంలో ఉంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్గా లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ యొక్క ఇంపార్టెన్స్ని గుర్తించి దానికి గ్లోరీ తీసుకొని వచ్చిన డైనాసిటీ ఏది అని అంటే చోళ డైనాసిటీ. ఓకే, చోళాస్ అంటేనే వాళ్ళు లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్కి పెట్టింది పేరు కదా. ఇది మనకు ఎట్లా తెలుస్తుంది? చోళ టైంలో పరాంతక చోళ 1 అనే ఒక రూలర్ ఉన్నాడు కదా, ఆయన టైంలో ఉత్తర మేరూరు అనే ఊర్లో ఒక ఇన్స్క్రిప్షన్ అని కాదు, ఇది మొత్తం ఒక టెంపుల్ వాల్స్ మీద మొత్తం ఉన్న ఒక ఇన్స్క్రిప్షన్ ఏంటంటే ఉత్తర మేరూరు ఇన్స్క్రిప్షన్ డీల్స్ విత్ ద లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ యూనిట్స్ ఆఫ్ చోళా టైంలో ఎంత అద్భుతంగా పనిచేసేవి, వాటి పనితీరు ఎంత బాగుంది అన్నది మనకి ఈ ఉత్తర మేరూరు ఇన్స్క్రిప్షన్ ద్వారా తెలుస్తుందన్నమాట. అంటే ప్రజెంట్ మనకి ఇప్పుడు ఎలా అయితే విలేజ్లో ఉన్న ప్రతి ఒక్కరూ గ్రామ సభలో మెంబర్స్ అంటే ఎవరు? విలేజ్లో ఉన్న ప్రతి ఒక్కరు మెంబర్స్ అవుతారు అండ్ వాళ్ళు ఓటు వేసి ఎన్నుకుంటారు కదా.
సో ప్రతి ఒక్కటి మనకు ఉత్తరమేరూరు టైంలో, చోళా టైంలోనే ఉత్తరమేరూరు ఇన్స్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఏమని అంటే ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు, ఓటు హక్కు ఉంది, ఓటేసి వాళ్ళని ఎన్నుకుంటారు, ఎన్నుకున్న వాళ్ళు సరిగ్గా పని చేయకపోతే రైట్ టు రీకాల్ దెమ్ ఉంది. ఓకేనా. అండ్ వాళ్ళు ప్రతి ఒక్కరు విలేజ్లో ఉన్న ప్రతి ఒక్కరు పిల్ల పెద్ద అని తేడా లేకుండా గ్రామసభ మీటింగ్స్ జరిగితే అటెండ్ అయ్యి తీరాలి, అన్లెస్ దే ఆర్ సిక్. వాళ్ళు ఒకవేళ హెల్త్ ప్రాబ్లం వల్ల తప్ప మిగతా ఏ ఇతర కారణాల వల్ల వాళ్ళు ఆ మీటింగ్కి యాబ్సెంట్ అవ్వడానికి వీలు లేదు. ఇట్లా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్. దానికి సంబంధించిన కమిటీస్ అంటే కొన్ని కమిటీస్గా 32 కమిటీలుగా డివైడ్ చేశారనమాట. ఒక్కొక్క కమిటీ ఒక్కొక్క పని చూసుకుంటుంది. ఒక కమిటీ వాటర్ కమిటీ, ఒక కమిటీ డ్రైనేజ్ కమిటీ, ఒక కమిటీ టెంపుల్ క్లీనింగ్ కమిటీ. ఇట్లా క్లియర్గా కమిటీస్ని పెట్టి దాంట్లో వార్డ్ మెంబర్స్, వాళ్ళ ఫంక్షన్స్ అండ్ దానికి ఫంక్షనరీస్ ఎట్లా, దానికి ఫండ్స్ ఎట్లా, డబ్బులు ఎట్లా, ఓకే, పన్నులు ఎట్లా వసూలు చేయాలి, ఎంత వసూలు చేయాలి, ఇవన్నీ కూడా క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ వాజ్ మెన్షన్డ్ ఇన్ ద ఉత్తరమేరూరు ఇన్స్క్రిప్షన్. ఓకేనా. అంత అడ్వాన్స్డ్గా ఉన్నారనమాట చోళాస్. అండ్ ఆ తర్వాత చోళాస్ తర్వాత మళ్ళీ దానికి అంత గ్లోరీ వచ్చినది ఎవరి టైంలో అని అంటే మనకి లార్డ్ రిప్పన్ ఉన్నాడు కదా. 1880లో లార్డ్ రిప్పన్, హీ వాజ్ కాల్డ్ ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ ఇన్ ఇండియా అంటాం. ఎందుకంటే ఇన్న మోడర్న్ లైన్స్లో లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ ఎట్లుండాలి అని చెప్పిన వ్యక్తి లార్డ్ రిప్పన్ అనమాట. అండ్ ఆ తర్వాత మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత పోస్ట్ ఇండిపెండెన్స్ మనకి 1957 నుంచి స్టార్ట్ అయ్యాయి. బల్వంత్ రాయ్ మెహతా కమిటీ అని, తర్వాత అశోక్ మెహతా కమిటీ, ఓకే, తర్వాత జీవీకే రావు కమిటీ, ఆ తర్వాత ఎల్ఎం సింఘ్వి కమిటీ, ఇట్లా రకరకాల కమిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎల్ఎం సింఘ్వి కమిటీ రాజీవ్ గాంధీ గారి టైంలో ఏర్పాటు చేశారనమాట. అండ్ ఆ తర్వాత మళ్ళీ ఇది కాన్స్టిట్యూషనలైజ్ అవ్వడానికి, అంటే దీనికి కాన్స్టిట్యూషన్లో చోటు కల్పించడానికి 73rd అండ్ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ 1992, 93 తీసుకొని రావడం జరిగింది. వీటి ద్వారా రూరల్ లోకల్ గవర్నెన్స్, అర్బన్ లోకల్ గవర్నెన్స్ అన్నవి కాన్స్టిట్యూషన్లో భాగంగా అయ్యాయి. ఓకేనా, కాన్స్టిట్యూషన్లో భాగమయ్యాయి అన్నమాట. దే యాడెడ్ 11th and 12th schedules to the constitution along with articles 243 to 243 ZZ యాడ్ చేయడం ద్వారా ఇవి కాన్స్టిట్యూషనలైజ్ అయ్యాయి రూరల్ లోకల్ బాడీస్ అని చెప్పి మనం ఎవల్యూషన్ అంతా రాస్తామన్నమాట. ఓకే. అండ్ ఇవి రీసెంట్లీ 30 yearsని కంప్లీట్ చేసుకున్నాయి అన్న పాయింట్ రాసి, ఇప్పుడు ఎవల్యూషన్ అయిన తర్వాత మన యాక్చువల్ బాడీ అనేది స్టార్ట్ అవుతుంది ఎస్సేలో. ఇప్పుడు ఈ ఇంట్రడక్షన్కి ఆ బాడీకి మధ్య ఒక కనెక్షన్ ఉండాలి కదా. ఆ కనెక్షన్ని మనం ఏమంటామంటే థీసిస్ స్టేట్మెంట్ అని అంటాం. ఏమంటాము? థీసిస్ స్టేట్మెంట్. అంటే ఇట్లాంటివి ఎట్లొస్తాయి అని అంటే, సో ఇట్లా సక్సెస్ఫుల్గా 30 years కంప్లీట్ చేసుకున్నాయి అన్నది పైన పాయింట్ అయితే, థీసిస్ స్టేట్మెంట్ ఏంటి అంటే, ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ 30 years ఆఫ్ కాన్స్టిట్యూషనలైజేషన్ ఆఫ్ పిఆర్ఐస్ లెటస్ డెల్వ్ ఇంటూ ఏమేం డిస్కస్ చేస్తాము అంటే, మీ మొత్తం నెక్స్ట్ ఎస్సే అంతా ఏముంటుంది అన్నది ఇక్కడ మనం ముందుగానే చెప్పేయాలన్నమాట. అంటే మనకి మీరు ఎన్సీఆర్టీ బుక్స్ కనుక చూసినట్టయితే ప్రతి ఒక్క లెసన్కి స్టార్టింగ్లో లెర్నింగ్ అవుట్కమ్స్ అని ఉంటాయి కదా. అంటే ఈ బుక్ ఈ లెసన్ అంతా చదివితే మీకు ఏం తెలుస్తుంది అని, అట్లాంటిదే థీసిస్ స్టేట్మెంట్ అంటే మీరు ఎస్సే అంతట్లో ఇంకా నెక్స్ట్ రాయబోయేదంతా ఏముంటుంది అన్నది ఇక్కడ మీరు థీసిస్ స్టేట్మెంట్లో చెప్తారు. లెటస్ డెల్వ్ ఇంటూ అని చెప్పి ఏం రాయాలి? సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ 73rd అండ్ 74th అమెండ్మెంట్ యాక్ట్స్ ఏమున్నాయి అని రాయాలి. తర్వాత ఇవి ఈజ్ ఇట్ అచీవ్మెంట్ లేదా ఇవి అచీవ్మెంట్ కింద మనం అనుకోవచ్చా, ఆర్ ఏ మిస్డ్ ఆపర్చునిటీనా? వీటిని మనం వాడుకోలేకపోయామా? ఓకేనా, ఈజ్ ఇట్ అచీవ్మెంట్ ఆర్ మిస్డ్ ఆపర్చునిటీ. అండ్ థర్డ్ వన్ వచ్చేసి, ఒకవేళ మనం వాడుకోలేకపోయాము అని అంటున్నాం కదా, కాబట్టి ఏంటి అంటే స్ట్రాటజీస్ టు ఎంపవర్ దెమ్
సో ఇది మీ థీసిస్ స్టేట్మెంట్ అవుతుంది. ఓకేనా? ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ 30 years ఆఫ్ కాన్స్టిట్యూషనలైజేషన్ ఆఫ్ PRIs, let us delve into salient features of 73rd and 74th Acts. Is it achievements or a missed opportunity? Strategies to empower them అని చెప్పి మీరు ఇట్లా పాయింట్స్ అయినా పెట్టి రాయొచ్చు, లేదా కామాలు పెట్టి అయినా రాయొచ్చు. ఇది థీసిస్ స్టేట్మెంట్. ఈ థీసిస్ స్టేట్మెంట్ అనేది ఏంటంటే మీ ఇంట్రడక్షన్ని మీ మిగతా బాడీని కనెక్ట్ చేసే ఒక లైన్ లాంటిది. ఓకేనా? సో ఇది కంపల్సరీగా ఎస్సేలో ఉండాలి. ఓకే, సో ఇంకా ఐ డోంట్ గో డీప్ ఇన్ టు దిస్ పార్ట్, ఎందుకంటే ఇది మీకు అందరికీ తెలిసినది, ఇది మీకు ఎక్కడైనా దొరుకుతుంది. ఓకే, సో ఇది ఈ మూడిటికి మీరు కంటెంట్ సరిపడా లోపల పెడితే అది బాడీ అవుతుంది. ఓకే, నెక్స్ట్ కన్క్లూషన్లో యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, కన్క్లూషన్లో ఏంటి ఇవంతా ఇప్పుడు మీరు ఇక్కడ స్ట్రాటజీస్ రాశారు అంటే ఇదేంటిది, ఇట్ ఈస్ యువర్ వే ఫార్వర్డ్ కదా. సో ఈ వే ఫార్వర్డ్ ప్రాపర్గా ఇంప్లిమెంట్ అయితే ఏమొస్తుంది అన్నదే యువర్ కన్క్లూషన్లో యాజ్ ఐ సెడ్ ఎర్లియర్ యూ లింక్ ఇట్ విత్ అగైన్ యువర్ ఇంట్రడక్షన్. మీరు ఇంట్రడక్షన్లో ఈ పున్సారీదే రాశారనుకుందాం, ఇందాక మనం చెప్పుకున్నాం కదా కేస్ స్టడీ పున్సారీ విలేజ్ అని చెప్పి. సో ఇక్కడ కన్క్లూషన్లో ఏం రాయాలి అంటే మనకి ఆల్ ఓవర్ ఇండియా అండ్ వేరే కంట్రీస్లో వాళ్ళు కూడా కొంతమంది ఫారిన్ అఫీషియల్స్ దే ఆర్ విజిటింగ్ దిస్ విలేజ్, ఎందుకంటే ఇది ఒక రోల్ మోడల్ అయిందనమాట. సో దీన్ని కనుక ఆల్ ఓవర్ ఇండియా ఇంప్లిమెంట్ చేస్తే అప్పుడు రియల్ డీసెంట్రలైజ్డ్ గవర్నెన్స్ అన్నది మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అన్నది సింపుల్గా కన్క్లూషన్లో రాసేయచ్చు. ఓకేనా? సో అలా ఇంట్రడక్షన్ని కన్క్లూషన్ని మీరు లింక్ చేసి రాయాల్సి ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ అ వెరీ బ్రీఫ్ డిస్కషన్ అబౌట్ జనరల్ ఎస్సే అనమాట. ఇక్కడ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ దట్ ఇప్పుడు మీకు కావాల్సిన వాల్యూ ఎడిషన్లో ఎలాంటివి అంటే ఇట్లాంటి కేస్ స్టడీస్ ఏం పెట్టచ్చు, ఏ టాపిక్ వస్తే ఇట్లాంటి కేస్ స్టడీస్ రాయొచ్చు, ఓకే అట్లాంటివి అనమాట. అండ్ అవన్నీ కూడా మీకు హ్యాండీగా మేము చెప్పడం జరుగుతుంది. ఓకేనా? మేము మీకు సింప్లిఫై చేసి ఈజీగా చేయడం జరుగుతుంది అనమాట టాస్క్ అనేది. ఎందుకంటే మీరు టైంని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి ఇప్పుడు ఈ రెండు నెలలని కదా. అంటే మీరు జిఎస్కి పెట్టాలి అండ్ యూ నీడ్ టు అలొకేట్ టైం టు ఆప్షనల్ కూడా కదా. సో దానికి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. కాబట్టి మీరు టైంని ఎంత వైజ్గా యూజ్ చేసుకుంటారో అనే దాన్ని బట్టి మీరు మెయిన్స్ క్లియర్ చేస్తారా అనేది ఉంది. సో ఆ టైంని వైజ్గా యూజ్ చేసుకోవడంలో మెంటార్ రోల్ చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. సో ఆ మెంటార్షిప్ అనేది ఇక్కడ మీకు మంచిగా దొరుకుతుంది అన్న అష్యూరెన్స్ అయితే LTX క్లాసెస్ నుంచి మేము ఇస్తున్నాం అనమాట. సో యూజ్ దిస్ ఆపర్చునిటీ అండ్ యాజ్ ఐ సెడ్ ఓన్లీ 30 members, చాలా లిమిటెడ్ స్ట్రెంత్ ఉంటారు. కాబట్టి వీలంత త్వరగా మీరు దీనికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, అగైన్ ఐఎమ్ టెల్లింగ్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ or else you can visit ltxclasses.com website or you can directly come over to Hyderabad branch. Okay, thanks for listening. All the best. Bye.